ఏంటవి? కళ్ళు, చెవులు, నాలుక, తర్వాత ముక్కు, ఇంకోటి ఏంటి? చర్మం, స్కిన్. కాబట్టి ఈ ఐదిటిని సెన్స్ ఆర్గాన్స్ అని పిలుస్తాం. చదువుకునే రోజుల్లో మనందరికి తెలుసు. ఈ 5 కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 5 సెన్సెస్ లో ఏది కోల్పోయినా సరే చాలా డ్యామేజ్ జరుగుతుంది. భౌతికంగా మాట్లాడాల్సి వస్తాయి. ఒకవేళ విజన్ దెబ్బతినింది అనుకోండి, చాలా డ్యామేజ్ జరుగుతుంది. విజన్ ప్రాపర్గా లేకుండా ఒకవేళ డ్రైవింగ్ చేస్తే నష్టాలు జరుగుతాయి. విజన్ సరిగ్గా లేకుండా ఎక్కడికన్నా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కింద పడతారు. అదేవిధంగా ఒకవేళ నోస్ పనిచేయలేదు అనుకోండి, ఈ ప్రతి సెన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు నాకు 6th సెన్స్ పనిచేస్తుంది అన్నట్టుగా కొంచెం సర్కాస్టిక్ గా మాట్లాడతారు. కానీ ఈ సెన్సెస్ అనేవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి. బైబిల్లో కూడా ఆత్మీయతకు కూడా కొన్ని ఈ సెన్సెస్ ని దేవుడు ఆయా సమయాల్లో ప్రత్యేకంగా కొన్నిటిని ముట్టవద్దు అని చెప్పాడు, కొన్నిటిని ముట్టుకోవద్దు అని క్లియర్ గా చెప్పేశాడు. నోస్ అనే ఆ యొక్క ముక్కు పేల్చటం అనే దగ్గర దానికి సంబంధించిన పెద్దగా మనకు ఆ సెన్స్ గురించి కనబడకపోయినప్పటికీ మిగతా 4 గురించి ముట్టవద్దు అనేది కొన్ని ఏరియాస్ లో కనబడినా దానిని కూడా కొంచెం అట్లా ఉంచితే మిగతా 3 ఈ సెన్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి బైబిల్లో విస్తారంగా చెప్పబడింది. ఒకసారి టంగ్ గురించి ఆలోచించండి. ఈ నాలుక గురించి ఎన్నిసార్లు ఎన్ని రకాల మాటలు మనం చూస్తాం. యేసు ప్రభు బోధనలో చూస్తాం, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని. అసలు యాకోబు తన పత్రిక 3వ అధ్యాయం అంతా కూడా ఈ నాలుక గురించి రాయటాన్ని చూస్తాం. సామెతల్లో అనేకమైన వచనాలు ఈ యొక్క నోటి మాట గురించి మనం చూస్తాం. చాలా మనం విస్తారం చూస్తాం టంగ్ గురించి. అదే విధముగా ఐస్ గురించి, కళ్ళ గురించి కూడా చాలా విస్తారంగా చూస్తాం. మీ దేహమునకు దీపం కన్నే గనుక దాన్ని తేటగా ఉంచుకోండి, లేకపోతే చీకటి అయిపోతుందని యేసు ప్రభు బోధనలో చూస్తాం. సామెతలలో అనేకమైన విషయాలు చూస్తాం. శరీరాశ, నేత్రాశ, ఆ నేత్రము అనేది అక్కడ మనం చూస్తాం. సో ఈ యొక్క చూపు గురించి కూడా చాలా విస్తారంగానే ప్రస్తావించబడింది. సరే, ఇప్పుడు మిగతావన్నీ పక్కన పెట్టి ఒక సెన్స్ గురించి కొంచెం బ్రీఫ్గా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఇయర్, వినటం. ఈ వినికిడి అనేది ఒకవేళ ఏమాత్రము ఈ సెన్స్ కొంచెం అటు ఇటుగా పనిచేసిన విషయాలు వ్యత్యాసంగా మారిపోతాయి. ఒకసారి ఈ ఎల్టీ క్యాంప్లోనో లేకపోతే యూత్ క్యాంప్లోనో గుర్తులేదు, కానీ ఒకసారి ఈ పెద్ద లైన్లో నుంచో పెట్టాం. ఒకసారి బాయ్స్ని, ఒకసారి గర్ల్స్ని. మొట్టమొదట ఇటుపక్క ఉన్నటువంటి వ్యక్తికి చెవులో ఒక మాట చెప్పాం, వాళ్ళు పక్కన వాళ్ళ చెవులో చెప్పాలి. అలాగా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఆ మాట చివరి వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి అది కరెక్ట్గా రావాలి. మొదటి వాళ్ళకి ఏం చెప్పామో అది రావాలి. ఆ గేమ్ ఆడిస్తే చివరికి వచ్చేసరికి అసలు అది కంప్లీట్గా దాని అర్థము, దాని భావము పూర్తిగా మారిపోయింది. ప్రాబ్లం ఏంటి? వినటము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. మనం ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో చూస్తే 7 సంఘాలకి ప్రభు రాయటాన్ని చూస్తాం. ప్రతి సంఘానికి ఆయన కొన్ని మాటలను చెప్పిన తర్వాత ముగింపు వచ్చిన ఏ మాటతో ఉంటది? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, వినుగాక, వినుగాక అని 7 సార్లు 7 సంఘాలకి చెప్పినప్పుడు ప్రతిసారి ముగింపు వచనము ఈ మాటే మనం చూస్తాం. చెవిగడవాడు వినుగాక అంటే చెవులు లేవా మనకేమి? ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్న నేను కానీ అందరికీ ఉన్నాయి చెవులు.
యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి వినటము గురించి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి ఇయర్ని మీరు ఆలోచించండి. ఇయర్ యొక్క షేప్ని ఆలోచించండి. ఇయర్ యొక్క షేప్ ఎలా ఉంటుంది? మన అందరికీ తెలుసు కదా చెవి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు 2 చెవుల్ని తీసుకొచ్చి పక్క పక్కన పెడితే ఎట్లుంటది? లవ్ సింబల్ లాగా ఉంటుందా? ఒకసారి నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి, కనబడుతుందా? ఎలా ఉన్నాయి 2 చెవులు పక్క పక్కన పెడితే? అదొక లవ్ సింబల్ లా కనబడుతుంది. వాస్తవంగా అది ఎలాంటి షేప్ అని అంటే ఇట్ ఈస్ ఎ షేప్ ఆఫ్ హార్ట్. అక్కడ ఒక మాట పక్కన చక్కగా రాయబడింది చూడండి. ఎప్పుడైతే ఈ 2 ఇయర్స్ ని కూడా సైడ్ బై సైడ్ పెడతామో ఇట్ ఈస్ ఎ షేప్ ఆఫ్ హార్ట్. అయితే హార్ట్ అనే మాటను గనక మనం రాస్తే HEART, ఇప్పుడు ఇటు హెచ్ని అటు టీని కొంచెం పక్కకు జరిపితే మధ్యలో ఉన్నదేంటి? ఇయర్, చెవి. సో హార్ట్కి ఇయర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైతే వింటున్నామో అది ఆ హృదయం తీసుకుంటా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే ఎవరైనా సరే దేవుని యొక్క హార్ట్ ఏంటో తెలుసుకోవాలి అంటే ముందు అసలు దేవుడు ఏం చెప్తున్నాడో వినగలగాలి. ఇప్పుడు ఇంకొక ఇమేజ్ చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు విడివిడిగా ఉన్న ఈ ఇయర్ ని చూడండి. ఎడం వైపు ఉన్న ఇయర్ ఎట్లా ఉంది? అది సాధారణంగా అందరికీ ఉండేదే. కుడివైపు ఉన్నటువంటి ఇయర్ ఎట్లా ఉంది? దాంట్లో ఒక చిన్న పిల్లని ఇరికిస్తే ఇది ఒక తల్లి గర్భం లాగా, ఒక తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు లాగా, లైక్ ఏ ఓమ్ అది కనబడతా ఉంది. ఒక భక్తుడు దీన్ని చక్కగా ఈ ఇమేజ్ పెట్టి కింద రాశాడు చూడండి. వాట్ ఎవర్ యు లిజన్ టు విల్ ఈవెన్చువల్లీ బి కన్సీవ్డ్ అండ్ బోర్న్ ఇన్ టు యువర్ రియాలిటీ. ఏదైతే నీ చెవుల గుండా నువ్వు వింటా ఉన్నావో కొంత సమయానికి అది క్రమక్రమంగా ఆ గర్భము ధరించి అది రియాలిటీగా అంటే నిజంలోనికి పుడుతుంది. కాబట్టి చూస్ కేర్ఫుల్లీ వాట్ యు లిజన్. నువ్వు జాగ్రత్తగా ఎంచుకో ఏది వినాలి అనేది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు అసలు వినటమును గురించి ఒక ఉపమానాన్ని చెప్పారు. విత్తువ అనే ఉపమానం. విత్తువ అనే ఉపమానము అదేదో విత్తనాలు విత్తడం గురించి, ఫలించటం గురించి అని మనం అనుకుంటాం. కానీ ఆ యొక్క విత్తువ అనే ఉపమానము ముగింపుని గనక మనం చూస్తే లూకా 8:18లో ప్రభు చెప్తారు, గనుక మీరు ఎలాగ వినుచున్నారో చూసుకోండి. మీరు ఎలాగ వినుచున్నారో చూసుకోండి. శిష్యులు పర్సనల్ గా వచ్చి అడిగారు, ఆ ఉపమానం చెప్పారు. వినిన వాళ్ళు అనేక మంది వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు పర్సనల్ గా ఒంటరిగా ప్రభు దగ్గరకు వచ్చి అడిగారు, ప్రభువా ఇదేంటో మాకు అర్థం కాలేదు, కొంచెం వివరించి చెప్పవా అని అడిగినప్పుడు ప్రభు ఏం చేశారు? ఆయన వాళ్ళకి డీటెయిల్డ్ గా ఇంకొంచెం వివరించి చెప్పారు. వివరించి చెప్పిన తర్వాత ప్రభు అన్నారు, ఇక అన్ని డీటెయిల్డ్ గా చెప్పిన తర్వాత ఇవన్నీ మీకు చెప్పాను గనక మీరు ఎలాగూ వినుచున్నారో చూచుకొనుడి అని ప్రభు చెప్పటాన్ని మనం చూస్తా ఉన్నాం. సో వినటము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ దినాలలో దేనికి కొంచెం ఇది తగ్గిపోయింది అని అంటే వినటము క్రమేపీ తగ్గిపోతా ఉంది. ఈవెన్ యూట్యూబ్లో వీడియోలు చూసేటప్పుడు కూడా ఆ వీడియో పెద్దగుంటే చూడబుద్ధి కావట్లా. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఏమైపోయింది, అది ఒక 15 సెకండ్ల నుంచి 30 సెకండ్లు అయిపోవాలి. ఒక షార్ట్ కి, ఒక చిన్న యూట్యూబ్ షార్ట్స్ కి జనాలు అలవాటు పడుతూ ఉన్నారు. ఇంకా పెద్ద పెద్దవి చూడం మేము. ఏదైనా క్రిస్ప్ గా ఉండాలి. చిన్న చిన్న వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ లాగా కనబడతా ఉంది. అయితే ఈ వినటము అనేది, దేవుని దగ్గర నుంచి వినటము అనేది, హీరింగ్ ఫ్రమ్ గాడ్ అనేది
ఇది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో. అది మన జీవితాల్లో 2 కార్యాలు చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఇట్ ఇంపాక్ట్స్ అవర్ లైఫ్. అది మన జీవితాల్లో ప్రాముఖ్యమైనది దేవుని దగ్గర నుంచి వినటము అనేది. అదే సమయంలో దేవుని దగ్గర నుంచి వినటం అనేది మన జీవితంలో అది ప్రభావితం చూపిస్తది. ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయా సమయాల్లో వినటం గురించి ఆయన ఆయా సమయాల్లో మాట్లాడారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ప్రభువు అన్నారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ముందు ఎవరు దేవుని దగ్గర నుంచి వచ్చే దానిని వినగలుగుతారు, ఎవరు ఆ యొక్క వినిన దాని వల్ల ఇంపాక్ట్ చేయబడతారని అంటే, ముందు వాళ్ళకి దేవుని దగ్గర నుంచి నేను వినాలి అనేటువంటి ఆకలి, హంగ్రీ ఉండాలి. ఆకలితో వచ్చి కూర్చుండాలి. దేవుని దగ్గర నుంచి ఎలాగైనా సరే అది క్వైట్ టైంతో బైబిల్ని తెరిచి కూర్చునేటప్పుడు కావచ్చు, లేదా ఒక మీటింగ్కి వెళ్ళి ఎవరో వాక్యం చెప్తున్నప్పుడు వినటం కావచ్చు, లేదా ఏదో ఒక వీడియో పెట్టుకొని చూసేటప్పుడు కావచ్చు. ముందు ఉండాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, నేను ఈ బైబిల్ చదవటం ద్వారా లేదా ఈ యొక్క వర్తమానాన్ని వినటం ద్వారా దేవుడు నాకేం చెప్తున్నాడో నేను వినాలి అనేటువంటి ఆకలి, హంగ్రీ అనేది ఉండాలి. ఆ విధంగా కానీ లేకపోతే బహుశా దేవుని దగ్గర నుంచి ఆయన ఏం చెప్తున్నాడో మనం వినలేము. ఈ ఈ మనం శనివారం ఉపవాస ప్రార్థన అని పిలుస్తాము. కొన్ని చోట్ల దీన్ని ఏమని పిలుస్తారంటే సిద్ధపాటు ప్రార్థన అంటారు. దేనికి సిద్ధపాటు ప్రార్థన ఇది? మరుసటి రోజు ఆరాధనకు వచ్చి ఆరాధనలో ఎవరో నిలబడి దేవుని సేవకులు వాక్యాన్ని బోధిస్తుండగా, లేదా దేవుడు మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతుండగా, ఆ దేవుని దగ్గర నుంచి ఆయన చెప్పబోయేటువంటి దానిని వినటానికి సిద్ధపాటు ప్రార్థన ఇది. ప్రిపరేషన్ అనేది, సిద్ధపాటు అనేది ఎలాగైతే మనము భోజనం చేయటానికి ఒక 2 గంటలో 3 గంటలో ప్రయాసపడి ఒక 2-3 వెరైటీలు చేసుకొని తినేదేమో పావుగంటే, కానీ దానికోసం ప్రయాస అంటే ప్రిపరేషన్ ఎంత ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది? దేవుని దగ్గర నుంచి కూడా ఆయన చెప్పేది వినటానికి సిద్ధపాటు అనేది, ప్రిపరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిపేర్డ్గా మనం లేకుండా ఏదో ఇక వచ్చేసాము, కూర్చున్నాము, వినేసాము, వెళ్ళిపోయాము అనేటువంటి వైఖరితో ఉంటే బహుశా దేవుడు మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నాడో అది వినకుండానే వెళ్ళిపోతున్నామేమో. అట్లీస్ట్ చాలా సార్లు నా లైఫ్లో జరిగింది అది. ఫైట్ టైం అనే పేరుతో కూర్చొని అనేక సార్లు ఈరోజు ఏం మాట్లాడాడంటే, ఏమో మన దేవుడు మాట్లాడే దేవుడు అని మరి ఎరిగిన వారము, మాట్లాడే దేవుడు అని ఇంకొకళ్ళకి చెప్తున్న వాళ్ళము, ఈరోజు ఏం మాట్లాడాడంటే ఆ మౌనం ఎందుకు? ఈరోజు ఏం మాట్లాడాడు అంటే ఆ యొక్క సందేహము లేదా కన్ఫ్యూజన్ ఎందుకు? మాట్లాడే దేవుడు కదా. నేను మాట్లాడుతుండగా మీకు ఎంత క్లియర్గా ఇప్పుడు వినబడుతుంది. సో మొట్టమొదటి ఏరియా మనం ఆలోచించవలసింది ఏంటి అని అంటే, ఆయన దగ్గర నుంచి వినాలి అని. యూ షుడ్ బి హంగ్రీ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన మాట వినాలి అనేటువంటి ఆకలి కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. రెండవదిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనాన్ని నేనే చదువుతున్నాను, సమయం తక్కువ ఉందని. బైబిల్స్లో తీసి చూడండి వెంటనే. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనాన్ని చూస్తే యేసు ప్రభు ఒక మాట చెప్పారు ఇక్కడ 5:30లో. నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయకోరను, గనుక నా తీర్పు న్యాయమైనది. ఇక్కడ ప్రభు చెప్తున్న ఒక మాట, నేను వినున్నట్లుగా. యేసు ప్రభు కూడా ప్రతిసారి ఏం చేస్తా ఉన్నారు? నన్ను ఎవరైతే పంపారో ఆయన ప్రతిరోజు, అందుకే ఆయన పొద్దున్నే కనబడట్లా. ఏమయ్యాడు యేసు అని ఎదుగుతున్నారు. ఎక్కడున్నాడు ఈయన? ఎక్కడో ఒక లోన్లీ ప్లేస్ చూసుకొని ఒంటరిగా ఏ అడవిలోకో ఏ కొండ మీదకో లేకపోతే ఏ ఖాళీ ప్లేస్ చూసుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు ఆయన అక్కడ?
తండ్రితో గడుపుతూ ఉండగా, తండ్రి ఆయనతో మాట్లాడుతూ ఉండగా దానిని విని ఆయన ఏం చేస్తున్నారంట? నేను వినిన ప్రకారమే, నా తండ్రి చెప్తున్న ప్రకారమే, లేదా ఆయన చిత్త ప్రకారమే, ఆయన మాట్లాడుతున్న ప్రకారమే, నేను వింటున్న ప్రకారమే నేను చేసుకుంటూ వెళ్తున్నాను. నా అంతట నేనేమీ చేయట్లేదు. సో, దేవుని దగ్గర నుంచి వినటము అనేది ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని యేసు ప్రభువు కూడా శరీరధారిగా ఉన్న దినాల్లో ప్రాక్టీస్ చేసి చూపించారు. ఇది ఎలాంటిది అనంటే, ఒక రకంగా యేసు ప్రభువు దేవుని దగ్గర నుంచి వినటాన్ని ఒక రకంగా ఆయన అటెస్ట్ చేస్తా ఉన్నారు. అటెస్టెడ్ అంటే ఏంటి? కొన్నిసార్లు ఏదన్నా గవర్నమెంట్ పనులకి చేపించాల్సి వచ్చినప్పుడు గ్రీన్ ఇంక్‌తో ఎవడైతే సైన్ చేయగలుగుతారో వాళ్ళు దాని మీద గ్రీన్ పెన్నుతో సంతకం చేసి వాళ్ళు సీలేస్తారు. దాన్ని అటెస్ట్ చేయించడం అంటారు. ఏంటి అటెస్టెడ్ అంటే? అవును, వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఈ చేంజెస్ గురించి లేదా ఈ డాక్యుమెంట్ గురించి దానికి నేను చెక్ చేశాను, నేను వెరిఫై చేశాను, ఇది సరైందే అని నేను సంతకం పెట్టి ఆ గవర్నమెంట్ నాకు ఇచ్చిన అథారిటీ అటెస్ట్ చేయడానికి ఇదిగో నా సీల్ కూడా వేస్తున్నాను అనగానే ఎప్పుడైతే అటెస్ట్ చేశారో వెంటనే ఆ డాక్యుమెంట్‌కి వాలిడేషన్ వచ్చేసిద్ది. యేసు ప్రభు కూడా ఇక్కడ అటెస్ట్ చేస్తున్నారు. దేని గురించి అనంటే, మీరందరూ కూడా నా వలనే తండ్రి యొద్ద నుంచి వినాల్సినటువంటి అవసరత ఉంది. అంతేకాదు అక్కడే 8వ అధ్యాయం 47వ వచనం కూడా చూడండి, యోహానులోనే 8:47. ఇక్కడ ప్రభు అంటున్నారు, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరు అని చెప్పాను. మొదటి భాగంలో చూస్తున్నాము, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అనేది అది ఏమి రుజువు చేస్తుంది, ఏమి ప్రూవ్ చేస్తుంది అనంటే, నువ్వు లేదా నేను మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వారము అనేది ప్రూవ్ చేస్తుంది. దేవుని సంబంధి అయినట్లయితే గనక మనము ఖచ్చితంగా దేవుని మాట వింటాము. వినలేకపోతున్నట్లయితే దేవుని సంబంధులము కాము. వెరీ క్లియర్. ఇది ఏం రుజువు చేస్తుంది అనంటే, నువ్వు దేవుని సంబంధివి అనే విషయాన్ని ప్రూవ్ చేస్తుంది. అందుకే యేసు ప్రభు అన్నారు, నా గొర్రెలు నా స్వరము వినును అని. ఈ పక్క ఇంకొక పేజీ తిప్పితే 10వ అధ్యాయంలో ఆ మాట చెప్తారు. నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన దగ్గర నుంచి వినటం అనేది మనం ఆయన సంబంధులము అనే సత్యము ప్రూవ్ చేస్తా ఉంది. అంతేకాదు మార్క్స్ వార్త 4వ అధ్యాయానికి రండి. ఇక్కడ ఇంకొక మాట ఉంది. మార్క్స్ వార్త 4వ అధ్యాయం విత్తువాని ఉపమానం. ఇక్కడ కూడా ఈ విత్తువాని ఉపమానము యొక్క ముగింపు దగ్గరకు వస్తే 24, 25 వచనాలలో 24 చూడండి. ఆయన మీరేమి వినుచున్నారో చూచుకొనుడి, జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. సరే, అక్కడ సందర్భాన్ని చూస్తే విత్తువాని ఉపమానమే సందర్భము. ఇక్కడ చూస్తే ఏం కనిపిస్తుంది? మీరు ఎలా వింటున్నారో చూసుకోండి అని అక్కడ చెప్తే, ఇక్కడేమో ఏమి వింటున్నారో కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఏం వింటున్నారు? హృదయము వేటిని బట్టి నిండుద్ది అంటే, మనకి ఇంటేక్ ఎన్ని రకాలుగా ఉంది? ఒకటి చూపు ద్వారా విజువల్ గా ఏవైతే కళ్ళతో చూస్తున్నామో అవి స్క్రీనుల్లో కావచ్చు, మొబైల్స్ లో, లేకపోతే కంప్యూటర్లు, లేకపోతే టీవీలు. విజువల్ గా ఏదైతే కళ్ళతో చూస్తున్నామో భౌతికంగా, అది మనకు ఒక ఇంటేక్. సరే, ఆహారం అనేది లోపలికి వెళ్తుంది, అరిగేది అరుగుతుంది, మిగతాది బహిర్భూమిలో వెళ్ళిపోతుంది. మరొక ప్రాముఖ్యమైన ఇంటేక్ ఏంటి అనంటే మనకి చెవులు. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ముక్కు ఉందనుకోండి, అది కూడా తీసుకుంటది. ఎమ్మటే ఇన్హేలు, ఎక్సేలు ఎమ్మటెమ్మటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనకి తెలవకుండానే, ఈవెన్ మనం పడుకున్నప్పుడు కూడా అది జరిగిపోతూనే ఉంటుంది. సో ప్రాముఖ్యంగా ఈ కళ్ళు ఏది చూస్తున్నాము అనేది, ఏది వింటున్నాము అనేది ఇంకొక దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ఏం మాట్లాడుతాము అనేది.
మనము చూసేది, మనం వినేది, మనం మాట్లాడే దాని మీద దాని యొక్క ప్రభావం చూపిస్తది. అందుకే హృదయము కళ్ళతో చూసినా, చెవులతో వినిన దానితో హృదయం నింపుకుంటున్నప్పుడు, హృదయము నిండి ఉన్న దానిని బట్టే నోరు మాట్లాడుతది. హృదయము వాక్యంతో నిండితే వాక్యం మాట్లాడతాం. ఊరికే ఆ కబుర్లు, ఈ కబుర్లతో నింపుకుంటే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆ కబుర్లే మాట్లాడతాం. కొన్నిసార్లు కొంతమంది ఈ ఈ విధంగా మంచి చెడులన్నీ అయిపోయినాక, ఇదిగో ఇట్లాగా, అట్లాగా అని ఇంకొకళ్ళ గురించి మాట్లాడటం, లేకపోతే ఆ రకమైనటువంటి ఈ జరిగినప్పుడు నేను అనుకుంటాను, ఓకే. ఈ ఇద్దరి గురించి లేదా ఈ ముగ్గురు గురించి, ఈ ఒక్కళ్ళ గురించి నా దగ్గర ఇలా మాట్లాడుతున్న ఈ వ్యక్తి ఖచ్చితంగా నేననుకుంటాను, నేనెళ్ళిపోయాక నా గురించి గూడా ఇంకొకళ్ళ దగ్గర ఇట్లే మాట్లాడతారు. దాంట్లో సందేహం ఏముంది? అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే దేవుని దగ్గర నుంచి వినటము అనేది మనము ఎంత రిసీవ్ చేసుకుంటామో, అందుకనే అక్కడ 60 100 అని ఉపమానం చివరిలో చూస్తాం గదా! అది దేని మీద బేస్ అయ్యి ఉంది? నువ్వు వినటం గురించి. నువ్వు ఎంత వింటుంటావో అంత ఫలిస్తా ఉంటావు. అక్కడ డిటర్మినేషన్ దేని మీద? వాయిస్ ఆఫ్ గాడ్ డిటర్మైన్స్ హౌ మచ్ యూ విల్ రిసీవ్. 30 ఫలించటము, 60 ఫలించటము, 100 ఫలించటం అనేది ఎంత, ఏ బేసిస్‌లో, లేకపోతే ఏ రకమైనటువంటి రీతిలో మనము వింటున్నాము అనేది. అది కేవలం ఫలింపులోకి తీసుకొని రావటం మాత్రమే కాదు, దేవుని యొక్క స్వరము అనేది అక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల యొక్క అది ఎంత బాధ్యత కలిగినది, అది ఎంత భారభరితమైనది, దానికి స్పందిస్తూ మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని కూడా మన ముందు పెడతా ఉంటాం. అందుకే చూడండి, ప్రభు మాట్లాడిన ప్రతిసారి మండుచున్న పొద దగ్గర మోషే దగ్గర నుంచి, ఆ రాత్రిపూట నిద్రపోతున్న బాలుడైన సమూయేలు దగ్గర నుంచి, అనేక మంది, లేకపోతే ఆ చూపు కోల్పోయి గుర్రం మీద నుంచి నేల మీద పడినటువంటి సౌలు దగ్గర నుంచి, బైబిల్‌లో అనేక మందిని ఎవరినన్నా గుర్తు చేసుకోండి. ప్రభువు మాట్లాడినప్పుడు దేవుడు వాళ్ళకి ఆ మాటని వాళ్ళకి ఇచ్చినప్పుడు, వాళ్ళు దానిని వినగలిగినప్పుడు, వాళ్ళకి ఒక భారాన్ని, వాళ్ళకొక బాధ్యతని, రెస్పాన్సిబిలిటీని దేవుడు ఇవ్వటాన్ని మనం చూస్తాం. దేవుడు మాట్లాడుతుండగా ఆ మాటల్ని మనం వినగలుగుతున్నప్పుడు మనకి కూడా ఒక భారాన్ని, మనకి కూడా ఒక బాధ్యతని ప్రభు ఆయన మాట ద్వారా అప్పగిస్తాడు. ప్రవక్తలందరూ చేసిన పని అదే. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేది ఒకవేళ వాస్తవం అయితే, ఒక వర్తమానం వినిన తర్వాత ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాడు అనేది వాస్తవం అయితే, క్వైట్ టైమ్ అయిపోయాక ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాడు అనేది వాస్తవం అయితే, దాని యొక్క చివరికొచ్చేసరికి దేవుడు నాకంటూ అప్పగించిన ఒక బాధ్యత ఉంటది. దేవుడు నాకంటూ అప్పగించినటువంటి ఒక భారం ఉంటది. దానిని పట్టుకొని అడుగులేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫలింపు అనేది, అది 30 అది 60 అది 100 అనేది వినేటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటది. ఇంకా వినటం గురించి చాలా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఆపుదాం. సో, ఈ సెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి పని చేయకపోతే, కొంచెం అటు ఇటుగా పని చేయకపోయినా సరే, నిన్నే అనుకుంటా ప్రభాత్ అంటే వాళ్ళ ఇంట్లో ప్రేయర్ అయిపోయాకో లేకపోతే వెళ్ళాడో, లేకపోతే ఈ రోజు ఉదయం అనుకుంటా. మొత్తానికి ఎప్పుడు నిన్న ఈ రోజు సురేష్ డ్రైవ్ చేస్తున్నాడు, నేను పక్కన కూర్చున్నాను, నీళ్ళ వెనకాల ఉంది. ఆమె ఒకటి చెప్పింది, అది ఈయనకు ఒకలాగా వినబడింది. ఈయన ఇంకొక ప్రశ్న అడిగాడు, దానికి ఆమె ఇంకొక సమాధానం చెప్పింది. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరు చెప్పి నాకు వినపడుతున్నాయి, వాళ్ళిద్దరికి ఒకరికొకరికి వినబడలే క్లియర్గా. నేను తర్వాత ఇద్దరికి క్లారిటీ ఇచ్చా. ఆమె అనిన మాట ఇది, నువ్వు అనుకున్న మాట ఇది, తను చెప్పిన సమాధానం ఇది, కానీ నువ్వు దానికి ఇంకొక ఆన్సర్ ఇస్తున్నావు. ఎందుకు? సమస్య ఏంటి ఇద్దరికి ఇంతకి? ప్రాపర్ గా వినకపోతే, ఈ మాట తను ఇది అన్నాడేమో అనుకుని దానికి అనుగుణంగా అక్కడ ఆమె మాట్లాడుతుంది, ఆమె అనింది ఈ మాట ఏమో అనుకుని ఈయన దానికి ఇంకొకలాగా ఆన్సర్ ఇస్తా ఉన్నాడు. అసలు మీరేం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? మీరేం మాట్లాడారు నేను చెప్తాను. ఇద్దరిని ఆపి నేను చెప్పా, నువ్వు అనిన మాట ఇది, నువ్వు అనిన మాట ఇది. అంటే వినటంలో ఒక చిన్నపాటి సమస్య వస్తే అసలు కంప్లీట్ గా టాపిక్ చేంజ్ అయిపోయింది అక్కడ.
మొత్తం అసల ఇక్కడ మాట్లాడే టాపిక్ వేరు, రియాక్షన్ వస్తున్నటువంటి టాపిక్ ఇంకొకటి కంప్లీట్ గా. మన జీవితాల్లో అందుకే యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పారు, వినుట వలన విశ్వాసము కలుగును. ప్రభుని అడగాలి, ప్రభువా వినగలిగే చెవులు నాకు ఇవ్వయ్యా. ఇదేదో రేపు ఆరాధన కాబట్టి అని మాత్రమే కాదు, మన డే టు డే లైఫ్ లో మనకి ఈ యొక్క ఈ రకమైనటువంటి వ్యవహారము మనము కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభువా వినగలిగే చెవులు మాకు కావాలి. లేకపోయినట్లయితే వస్తాము, పరిచర్య జరిగిపోతుంది, పాటలు పాడుకుంటాం, వాక్యం చెప్పుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ దానిలో నుంచి మనం పొందిన, లేకపోతే మనం వినిన, మనము తీసుకుని వెళ్తున్నటువంటి విషయాలు ఏంటి అనేది. అందుకనే ధర్మశాస్త్రము వినబడకుండా, లేదా దేవుని యొక్క మాట వాక్యము వినబడకుండా తన చెవులు మూసుకొని వాడు ఫినిష్ చేయండి. ఎవరికన్నా గుర్తుందా అది? సామెతల్లో ఎక్కడో చూస్తాం. ఎవరికన్నా హఠాత్తుగా కాదు, ఎవరికన్నా గుర్తుందా? సరే, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం. అది నాకు గుర్తులేదు వచ్చింది. సరే రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభుకి మరొకసారి అప్పగించుకుందాం. ప్రభువా, నా సెన్స్ ఆర్గాన్స్, ప్రాముఖ్యంగా భౌతికమైన చెవులు, లేదా మనం చాలాసార్లు ప్రార్థనలు ఈ మాటలు వాడతాం, ప్రభువా మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం ఇవ్వమని ఈ ప్రారంభ ప్రార్థనలో ప్రార్థన చేయటాన్ని కూడా మనం చూస్తాం. భౌతికమైన చెవులు ఉన్నాయి, ఆత్మీయమైన చెవులు. 7 సంఘాలకి ఆయన వర్తమానం చెప్తున్నప్పుడు ఆయన ప్రతిసారి నొక్కి చెప్తున్న మాట, చెప్పిన మాట, ఆత్మ చెప్పుచున్న మాట, సంఘములతో చెప్పుతున్న మాట, చెవిగలవాడు వినుగాక. ఒక్క 1 minute అందరూ ప్రార్థన చేసుకుందాం. రెండు ఒకరు ప్రార్థన చేద్దాం క్లుప్తంగా. విన్న మాటతో ప్రార్థన చేద్దాం. రేపు జరగవలసిన ఆరాధనకు, దేవుని వాక్యం కొరకు, దేవుని బిడ్డలందరూ ప్రభు సన్నిధికి సిద్ధపాటుతో రావటానికి, ఒక్కొక్కరితో ప్రభు మాట్లాడటానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. వాక్యం కొరకు, సండే స్కూల్ పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. సర్వలోకంలో జరిగే ఆరాధన గుర్తు చేసుకుందాం. మరి ఈ యొక్క హింసల గుండా వెళ్తున్న, రహస్యంగా చేరుతున్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి. ఒకరు ప్రార్థన చేయండి.